ఒక నీతిమంతుడికి శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ వెనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతునికి అనేక శ్రమలు కలుగును, అయినప్పటికీ వాటన్నిటి నుంచి దేవుడే అతనిని గర్భమును దేవుడు మూసాడు గనక, ఆ సమస్య తల్లికి వచ్చింది గనక, ఆ కష్టము చేత ఆ బిడ్డ శోధించబడింది గనక అసలు మామూలు ప్రార్థన చేసిందా? అన్న ఎంత ప్రార్థన చేసింది? ఓ అమ్మా ప్రార్థన మనం చేస్తే కనుక 3 రోజులు అబ్బా 30 సంవత్సరాల బంగారం చేత దేవుడు మనకి. నిజం, ఆ ప్రార్థన మామూలు ప్రార్థన అండి, మామూలు ప్రార్థన, గుత్తికత్తి ప్రార్థన కాదు. అది అన్నం చేసిన ప్రార్థన ఆ దేశానికి ఒక ప్రవక్తనే తెచ్చేసింది. అసలు ఎందుకు వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళారు? ఏ పాపం చేశారు? ఏ పాపం చేయలేదు. ఆ దేశం అంతటికి, ఆ సామ్రాజ్యం అంతటికి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఏమని చెప్పాలో తెలుసా? ఇదిగో ఈ ముగ్గురు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదేవుడే నాకు మీకు ఈ ప్రపంచం అంతటికి దేవుడు. అన్య రాజు నోటి వెంట రావడానికి ఆ మాట ఈ ముగ్గురునికి అగ్నిలోకి పంపాడు. ఇది దేవుని ఇష్టమై ఉన్నది. దేవుని ఉద్దేశాలు వారి వల్ల సఫలం అవ్వడానికే వారు అగ్నిగుండంలోకి వెళ్ళారు తప్ప మరొక ఆలోచన, వేరే ఉద్దేశము లేదు. ఆలోచించండి, ఇప్పటికీ ఏమైనా అయిందా వాళ్ళకి? ఏమి కాలం. అరే వాళ్ళ వెంట్రుకలు కూడా అది కూడా రాలేదండి. సహజ సిద్ధంగా మీ అందరికీ తెలుసు, శ్రమలలో మీ ఆలోచన విధానము, కష్టాలలో మీ ఆలోచన విధానము, శోధనలలో మీ ఆలోచన విధానము, ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక శోధన, ఏదైనా ఒక ఇబ్బంది ఎదురవటంతో మీ హృదయ తలంపులు అనేవి ఎట్లుంటున్నాయో ఒకసారి మీరు ఒక పరీక్ష చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుడికి శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ వెనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతునికి అనేక శ్రమలు కలుగును, అయినప్పటికీ వాటన్నిటి నుంచి దేవుడే అతనిని తప్పించును. అవును కదా? ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇదిగో నువ్వు అనుభవిస్తున్న శ్రమలు ఏదైతే భర్తను బట్టి, ఏదైతే బిడ్డలను బట్టి, ఏదైతే అనారోగ్యాన్ని బట్టి, ఏదైతే అప్పును బట్టి, ఏదైతే ఇతరత్ర ఈ భౌతికంగా నువ్వు ఫేస్ చేస్తున్న ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, నేను అడుగుతున్నాను, నీకు అర్థమైతే బాగుండు. నా దేవుడు ఇష్టపడుతున్నాడు వాటిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా? యేసయ్యను నలగగొట్టడము తండ్రికి ఇష్టమైందంట. ఎందుకని? అలా నలగొట్టబడకపోతే ఈ తెల్లషర్ట్ నాకు ఉండదుగా. యేసుక్రీస్తు ప్రభులు వారు గనక నలగగొట్టబడకపోతే ఇదిగో ఈ ఏర్పాటు అనేది ఉండదుగా. యేసుక్రీస్తు వారు చనిపోవడము, రక్తము కార్చడము, మన కొరకు ప్రాణం పెట్టడం, ఇదంతా కూడా తండ్రికి ఇష్టం. అదేమిటండి పాస్టర్ గారు, మరణించడం అనేది ఎవరికైనా ఇష్టంగా ఉంటుందంటే నేను అడుగుతున్నాను. బైబిల్ ఒక మాట చెబుతుంది, ఒకరి అవిధేయత వలన ఈ లోకములోనికి శ్రమ, పాపం, మరణం ప్రారంభంగా వచ్చింది. మరొకరి విధేయత వలన, రమపత్రికలు అంటాడు, తీయొద్దు మీరు చక్కగా నా మాటలు వినండి, మీకు వివరణ ఇస్తాను. ఒకరి అవిధేయత వలన ఈ ప్రపంచం అంతటికి పాపం అంటేసుకుంది. ఒక్కడి విధేయత వలన మరలా తిరిగి ఈ ప్రపంచానికి మేలు చేకూర్చబడింది. అసలు ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, యేసయ్యే గనక అలా చేయకపోతే శిలువ మీద మనకి ఈ భాగ్యం దక్కేది కాదు. ఈ సబ్జెక్టు ఇక్కడతో నేను ఆపి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు అప్లై చేస్తాను. ఈ మాట నిందరు చెప్పాను కదా, శ్రమలు, శోధనలు, కష్టాలు అనేవి ఇవన్నీ కూడా యేసయ్యకు ఇష్టమై ఉన్నాయి. నేనండి దేవుని బిడ్డలారా, దేవునిలోకి రాకముందు నేను ఎక్కడ సాక్ష్యానికి వెళ్ళినా నా సాక్ష్యానికి ముగింపులో ఒక మాట చెబుతా. నేను గనక శనివారం రాత్రి 10-11 గంటల ప్రాంతంలో నేను మార్పు పొందక ముందు మోకరించకపోయి ఉంటేనే చచ్చిపోయేవాడిని. ఎందుకని నా జీవితంలోకి దేవుడు ఒక శ్రమను ప్రవేశపెట్టాడు. ఏంటో శ్రమ? రక్త విరోచనాలు. నా సాక్ష్యం యూట్యూబ్లో మీరు ఎన్నో చోట్ల నేను చెప్తుంటాను. రక్త విరోచనాలు అనే శ్రమ నేను దేవుడిని నమ్ముకోక మునుపు ఆ శ్రమ గనక నాకు రాకపోయి ఉంటే, ఆ రాత్రి వెళ్ళి నేను ప్రార్థించకపోయి ఉంటే నాకు రక్షణ లభించేది కాదు. నేను ఈ స్థాయికి వచ్చేవాడిని. అది దేవునికి ఇష్టమైంది. ఎందుకనంటే ఆ ఇష్టం వల్లనే నేను ఈరోజు ఈ స్థితిని
పొందుకోగలిగాను. ఈరోజు మీ అందరికీ ఒక మాట చెబుతాను. నేను వాక్యపు మూలల్లోనికి వెళ్ళబోయే ముందు, మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న కొన్ని దేవుడి ఇష్టాన్ని బట్టి అనుమతించబడ్డాయి. నమ్ముతున్నారా? మీ జీవితంలో కొన్ని కొన్ని అన్నీ కాదు అడ్డమైన అన్నీ కాదు, కొన్ని దేవుని ఇష్టాన్ని బట్టి మీ జీవితాల్లోనికి అనుమతించబడ్డాయి. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నేను పొద్దున కూడా చెప్పా, వాటి గురించి సరిగ్గా నువ్వు ఆలోచించక, నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకోక, అరే నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నా కర్మ ఎలా తగలబడింది, నా తలరా తింటేనేమో బహుశా. అన్నాకి పిల్లలు పుట్టకుండా చేసింది ఎవరు? అంతేనా కదా? ఒకసారి రెఫరెన్స్ చదివే, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం చదివే. మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనం, క్షమించాను, మొదటి అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. స్తోత్రం కలుగును గాక. అందరూ చూసారా? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి. ఇప్పుడు హన్నా గర్భాన్ని మూసింది ఎవరు? ఎందుకని? అసలు విషయం తెలుసా? ఇగో ఈ మాట మీకు బాగా అర్థమైంది. హన్నా ఎలాంటి భక్తురాలు తెలుసా? కిస్మిస్ భక్తురాలు. ఏం భక్తురాలు అన్నా? కిస్మిస్ భక్తురాలు, ఈస్టర్ భక్తురాలు అన్న. చాలామంది ఉంటారుగా మనోళ్ళు. ఎలా ఏంటంటే, శరిసికి అబ్బో సంవత్సరం అంతా బాగా నలగబెట్టి తీసిన ఇస్త్రీ బట్టలు వేసుకొని, చెట్టు కొట్టుకొని, తొవ్వలోడు భుజన వేసుకొని అలా మందిరం మూల కూర్చుంటాడు. ఏమరా సంవత్సరం అంతా కనపడలేదంటే, ఏదో పని పాటల్లో ఉన్నాం. అలాంటి భక్తురాలు ఎవరో? అవునా కాదు? నేను చెప్పింది అబద్ధమా? నిజమేనా కదా? ఏటేటా అక్కడ ఏమని రాయబడింది? ప్రతి సంవత్సరము భర్తతో పాటు కలిసి అన్న ఎక్కడికి వెళ్ళేది? దేవాలయానికి వెళ్ళేది. సంవత్సరానికి ఎన్ని మార్లు? ఒక్కసారి. ఎందుకని చెప్పుకున్నాం కదా, పాప పరిహారార్థ బలి. ఆ సందర్భాల్లో కొన్ని పండుగలు, కొన్ని ఆచారాలు ఉంటాయి అప్పట్లో యూదులకి. అలా వెళ్ళేది తప్ప అంత భక్తి ఏమి లేదు. నేను ఇందరూ కూడా చెప్పాను. ఇప్పుడు హన్నాకి ఆ గర్భమును మూసింది ఎందుకు? ఈయనకు ఇష్టమై ఉన్నది. ఎందుకని ఇష్టమై ఉన్నది? ఇప్పుడు ఆ గర్భమును దేవుడు మూసాడు గనక, ఆ సమస్య తల్లికి వచ్చింది గనక, ఆ కష్టము చేత ఆ బిడ్డ శోధించబడింది గనక, అసలు మామూలు ప్రార్థన చేసిందా? అన్న ఎంత ప్రార్థన చేసింది? ఓ అమ్మా, ప్రార్థన మనం చేస్తే గనక 3 రోజుల్లో అబ్బా 30 సంచుల బంగారం ఇచ్చేస్తారు దేవుడు మనకి. నిజం. ఆ ప్రార్థన మామూలు ప్రార్థన అండి, మామూలు ప్రార్థన, కుత్తికత్తి ప్రార్థన కాదు అది. అన్నమ్మ చేసిన ప్రార్థన ఆ దేశానికి ఒక ప్రవక్తనే తెచ్చేసింది. నీకుందా అలాంటి ప్రార్థన జీవితం? ప్రార్థన చేసుకో తమ్ముడు అంటే మనసులో ఏమనుకుంటారు తెలుసా? వెళ్ళు ఓకే ప్రార్థన తీసుకో, పైకి మాత్రం చేసుకుంటాలే అన్న, నీ మాకంటే చూడు దాన్నేనంటే. మళ్ళీ నేనేమో చౌకోసిన మేకలకు పద్దాకడ ప్రార్థన చేసుకోరా తమ్ముడు. నేను ఎప్పుడైనా అదే చెప్తాగా మీ అందరికీ, ప్రార్థన చేసుకుంటే. కొంతమంది చేసుకుంటాను అన్నయ్య అంటారు, కొంతమంది అంటారు, ఇంకొంతమంది మాత్రం పైకి దొంగ నవ్వులు నవ్వుతూ ఎప్పుడు పోతాడు వీడు, మాకు తెలిసిన ప్రార్థన, మాకు పనులు ఉంటాం, వీడికిలా ఖాళీగా కూర్చుంటాం, వీడి తిరిగి కూర్చుంటాం మేము ఇచ్చే డబ్బులతోటి. వీడికేం పోయింది? ప్రార్థన పనులు ఎవరు చేస్తాడరా? అమ్మగారు చూడండి అలా తిడుతున్నారు ఇండైరెక్ట్గా నన్ను. స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటే ప్రార్థన అంటే ఇలాగా ప్రార్థన అంటే, కానీ అందులో ఉన్న గొప్పతనం అర్థమవుతుందా? అన్నమ్మ జీవితంలో ఎందుకు ఆ సమస్య వచ్చిందో తెలుసా? దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలి. ఏమండి, అన్నమ్మ అప్పట్లో చేసిన ప్రార్థన ఇంత బొడ్డోని కూడా స్టడీ చేసింది. ఏమండి, ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలు మాట్లాంటారా? ఎల్లకరా బొమ్మ దగ్గరికి అంటే అలేసిన ఆ పాటలకి వాళ్ళేదో పాటలు పెట్టారు అక్కడ. నేను 2-3 గమనించా. వీడు ఇక్కడ డాన్స్ చేస్తున్నాడు ఇట్లాగా. నేనేమో ఇలా చూస్తున్నా, ఈడేమో అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తోలు తీసేస్తేదో మళ్ళీ అన్న, ఇక మళ్ళీ ఆ సందులో నుంచి అలా పారిపోయాడు. ఏమన్నా వింటున్నారా? మన పిల్లలు మాట వింటున్నారా? మీరు ఆలోచించండి. అన్నం ఎంత ప్రార్థన చేసింది? ఇంత బొడ్డోని తీసుకెళ్ళి ఎక్కడ వదిలింది?
ఎక్కడ వదిలింది? ఏమన్నా ఏడిశాడా? వెనకబడ్డా? అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి. బలిపీఠం దగ్గర పడి అట్లా కూర్చున్నాడండి ఆ బుడ్డోడు. ఇదంతటికి కారణం ప్రార్థన. అంత ప్రార్థనకు కారణం ఆమెకున్న సమస్య. ఆమెకున్న సమస్య అంత ప్రార్థన నేర్పించింది. ఆ ప్రార్థన ద్వారానే ఆ బొడ్డోడిని ఆ వయసులోనే దేవుని పాదాల దగ్గర కూర్చోబెట్టింది. ఇది మీకు అర్థంకైతే బాగుండని నా ఆశ. ఇవి మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు మీరు. ప్రతి చిన్నదానికి దేవుని వదిలేయడమే. ప్రతి చిన్నదానికి చాలే పాస్టర్ గారిక ఈ పూటకి, ఈ జీవితానికి ప్రార్థన, ఈ కోటాలు చాలు 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 చదువుకున్నాక మీరు రా చర్చికి. అలా కాదయ్యా, దేవుడు సాయం చేస్తాడులే అంటే మేమేమి ఎలా కనబడుతుంటే మీకు అలాగే సరదాకి మీ ఇళ్ళకి ఏదో మరి ఏదో అనుకుంటారేమో. మరి మీరు, నేను నాకు చెప్పలేకపోతున్నానులే కానీ మీరు అనుకుంటారేమో నేను వచ్చినప్పుడల్లా బాబు దేవుడిని నమ్ముకోయా అంటే మీరు చెప్పే మాటలకి నాకు గుండెల్లో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. అన్నమ్మ జీవితంలో ఆ శ్రమ రాకపోయింటే ఆ ప్రార్థన అలవాటు అయ్యేది కాదు. ఆ ప్రార్థన చేయకుంటే సమూయేలు ఆ రీతిగా అలా పెరిగి పెద్దవాడై, మీకు తెలుసా సమూయేలు ఊర్లోకి వస్తూ ఉంటే గచ్చ 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 వణికిపోయేవాళ్ళు. ఎందుకో తెలుసా? అయ్యా పాస్టర్ గారు సమాధానంగానే వస్తున్నారా లేదా అని అడిగేవాళ్ళంట. ఎందుకని? ఈయన గనక ఏదన్నా కోపంలో ఉండి సిర్రెత్తిపోయి ఉండి ఏమో ఎప్పుడు ఈయనముడు ఎట్లా ఉండదు, ఏం జరిగిద్దో అసలుకి అన్న భయమో. అంత గొప్ప ప్రవక్త ఎవరు? ఇదంతటికి కారణం అన్నమ్మ గర్భద్వారాన్ని దేవుడు ముయ్యడమే. ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడు రెఫరెన్స్లు మీకు నేను చూపిస్తాను. బోలుడు ముగ్గురు యవనస్తులను తీసుకుపోయి బాగా ఒక పెద్ద గొయ్యిదోవి నిండా అగ్ని భయంకరంగా అసలు అందులో పడ్డం ఇక రోస్ట్ అయిపోతారనమాట. అంత పెద్ద అగ్నిగుండంలో తీసుకెళ్ళి ముగ్గురు యవనస్తులు ఏం చేశారు మీకు తెలుసా? ఈ ముగ్గురిని వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? ఈ ముగ్గురిని పట్టుకొని ఎలా అంటే వెళ్తారా? అరే అగ్నిగుండంలో దూకండి అంటే దూకుతారు. ఎవడో దూకడు కదా. అందుకని ఇలా పట్టుకొని చేతులు కదా కట్టేసి పడేయడానికి వెళ్ళిన వాళ్ళు చచ్చారేమో కానీ మనోళ్ళు శుభ్రంగా అగ్నిలో పడిన తర్వాత అమ్మ తగ్గిపోయినాయా, స్తోత్రం చెల్లెంతమో స్తోత్రి అంటున్నారంట. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఏంటి వింత? ఒక ముగ్గురు యవనస్తులు. ఎవరా ముగ్గురు యవనస్తులు? షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురిని తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో పడేస్తే 4 అయ్యారంట. అందరూ కలిసి పాటలు పాడుకుంటున్నారంట. అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారంట. ఇదంతటికీ ఎందుకు? అసలు ఎందుకు వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళారు? ఏ పాపం చేశారు? ఏ పాపం చేయలేదు వాళ్ళు. ఆ దేశం అంతటికి, ఆ సామ్రాజ్యం అంతటికి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఏమని చెప్పాలో తెలుసా? ఇదిగో ఈ ముగ్గురు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదేవుడే నాకు మీకు ఈ ప్రపంచం అంతటికి దేవుడు. అన్య రాజు నోటి వెంట రావడానికి ఆ మాట ఈ ముగ్గురునికి అగ్నిలోకి పంపాడు. ఇది దేవుని ఇష్టమై ఉన్నది. దేవుని ఉద్దేశాలు వారి వల్ల సఫలం అవ్వడానికే వారు అగ్నిగుండంలోకి వెళ్ళారు తప్ప మరొక ఆలోచన, వేరే ఉద్దేశము లేదు. ఆలోచించండి. ఇప్పటికైనా ఏమైనా అయిందా వాళ్ళకి? ఏమి కాల. అరే వాళ్ళ వెంట్రుకలు కూడా అదే కాలితే ఏదో వాసన వచ్చేదంట, అది కూడా రాలేదంట. జాయిగా ముగ్గురు కలిసి తిరుగుతా ఉంటే వాళ్ళ మధ్యలో ఒక పెద్ద ఆయన నుంచున్నాడంట. అరే మనం వేసింది ముగ్గురిని అయితే ఈ 4వ వాళ్ళు ఎవర్రా? ఆశ్చర్యపోతున్నారు. ఎవరేంటి? దేవుని బిడ్డల శ్రమల్లో అంటే దేవుడు సోత్తు ఊరుకుంటాడేంటి? పొద్దున కూడా ప్రభు ప్రవచనం పలికించాడు. మొన్న ఫ్రైడే సాటర్డే రాలేదు కదా, గురువారము శుక్రవారం ఒక ప్రవచనం పలికించాడు. నేను నీలోనే నీ కుడి ప్రక్కన నిలబడ్డానని ఒక ప్రవచనం పలికించాడు. నేను నమ్ముతున్నాను ఆ మాట ఎవరైతే నమ్మి విశ్వసించి అడుగులు ముందుకేస్తారో, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బడి నేను వెళ్ళిన పాట పడి అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన
కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా అందరూ చప్పట్లు మేలు కొరకే లోయా అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. కడలేని కడాలి తీరము, ఎడమాయ కడకున బ్రతుకున, కడలేని కడాలి తీరము, ఎడమాయ కడకున బ్రతుకున, గురిలేని తరుణాన వెరువగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వెరువగా నా దరినే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కీడు వెనక మేలు దాగుందని ఆలోచించండి. కీడు వెనక ఏం దాగుంది? ప్రతి కీడు వెనక మేలుంది, మేలుంది. అందుకనే ప్రభు ఈ రీతిగా మనలను కాస్తంత శ్రమలకు నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి. నీ భర్త లోకంలో పడి త్రాగుతూ తిరుగుతూ, నీ బిడ్డలు లోకంలో పడి చెడిపోతూ పాడైపోతూ ఉంటే ఎలా వస్తారు దేవునిలోకి? ఎలా వస్తారు దేవునిలోకి? వెళ్ళి బైబిల్